అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ కొత్తిమీర పచ్చడి అండి. ఈ ప్రాసెస్లో కనుక కొత్తిమీరతో ఒక్కసారి పచ్చడి తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ పచ్చడిని ఈ విధంగా తయారు చేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తిని చూడండి. ఒక్క ముద్ద అన్నం తినేవాళ్ళు 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారు, తక్కువ మాత్రం తినరండి. అంత టేస్టీగా ఉండే ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి 3 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కారానికి తగినన్ని ఒక 10 పచ్చిమిర్చిని వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై అవుతుండగానే అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే స్పైసెస్ అన్నీ లోపలి వరకు ఫ్రై అయ్యి పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఈ నువ్వులు కూడా కొంచెం సేపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. అందులోనే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఈ టమాటాలు బాగా మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే టమాటాలు త్వరగా కుక్ అవుతాయి. ఇప్పుడు అందులోకి ఒక పెద్ద కట్ట కొత్తిమీరని బాగా వాష్ చేసుకున్నది ఈ టమాటాల్లో వేసుకొని ఈ కొత్తిమీరని కూడా ఒక 2 మినిట్స్ ఈ టమాటా మిశ్రమంలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదండి, ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా బాగా చల్లార్చుకోవాలి. కొత్తిమీర ఎక్కువసేపు ఫ్రై అయితే కొత్తిమీర ఫ్లేవర్ తగ్గిపోతుంది, అందువలన 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, వేరుశనగ పప్పుని వేసుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ అయిన దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఉన్న టమాటా కొత్తిమీర మిశ్రమాన్ని వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పచ్చడికి పోపును తయారు చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన పోపులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చడిని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోయేలా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ. ఈ కొత్తిమీర పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.